అందరు నమస్కారం అండి. వైఎస్ భారతి గారి పిఏ వరా రవీంద్ర రెడ్డి వీడెవరో మీ అందరికీ తెలుసు. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీడు పెట్టిన పోస్టులు కానీ, వీడు మాట్లాడిన మాటలు కానీ, వీడు అంటే మహిళల్ని ఉద్దేశిస్తూ ఎంత దారుణంగా పోస్టులు పెట్టిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి వాడు ఈరోజు బయటకు వచ్చి పత్తిత్తి కబుర్లు చెప్తున్నాడు, పత్తి గింజ కబుర్లు చెప్తున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి మీద దుష్ప్రచారం చేయలేదు, ఎవరి మీద పోస్టులు పెట్టలేదు, నన్నే అనిత గారు అంటే ఇప్పటి హోమ్ మినిస్టర్ అనిత గారు నన్నే అసభ్యంగా మాట్లాడారు. ఒక మహిళ ఉండి నా గురించి అలా మాట్లాడ ఉండకూడదు కదా, నన్ను నా కొడక అని ఆవిడ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని అసభ్యంగా మాట్లాడింది అని వాడు అనిత గారి గురించి మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో ఎవరైతే ఈ పులివెందల ఎమ్మెల్యే పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఉన్నారో అతను ఈ రవీంద్రారెడ్డిని చంపాలని చూశారు. ఆ క్వశ్చన్ని అక్కడున్న యాంకర్ అడిగితే దానికి వీడు ఏం సమాధానం చెప్తున్నాడంటే, ఒకసారి వీడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి వినిపిస్తాను, వినండి. ఇన్న తర్వాత మనం 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ అనిత గారి గురించి, హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి వీడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. జూలై 3, 2023 సంవత్సరం నాడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ సాక్షిగా అప్పటి తెలుగు మహిళా నేత ఇప్పటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మీకు ఒక వార్నింగ్ ఇచ్చారు. నా కొడక వర్రా రవీంద్రారెడ్డి, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, పులివెందుల్లో ఉన్నావని తెలుసు, రాబోయే రోజులు మొత్తం అంతా మావే, లాక్కొస్తాను, నీకు బుద్ధి చెప్తాను అని. అదే రవీంద్రారెడ్డి, నువ్వు చేసిన ప్రతి షేర్ కి కూడా నా కొడుక ఆలోచించుకో, దానికి సంబంధించిన క్లియర్ కట్ గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది. దెబ్బ అదురుసు కదూ. చెప్పగలను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలమని చెప్పేసి ఒక సామాన్యుడి మీద ప్రతాపం చూపించడము, ఇవన్నీ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలు, నేను ఆ రోజు అదే చెప్తున్నాను, ఈ రోజు అదే చెప్తున్నాను. మీరు ఒక పార్టీ మహిళా ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఒక పార్టీ తర్వాత మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అన్నిటికంటే మించి మీరు ఒక మహిళ అయ్యుండి నన్ను ఆ రోజు నేను ఏం చేశానో అనేది మీరు కోర్టుల ద్వారానో పోలీస్ స్టేషన్ల ద్వారానో మీరు వెళ్ళిన పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, వెళ్ళే పద్ధతి అనేది. అలా కాకుండా మీరు మీ ఆఫీసులో కూర్చుని ఎవరైనా కూడా ఇలా అసభ్యకరంగా నన్ను నా ఫ్యామిలీని మాట్లాడడము ఇది కరెక్ట్. అసభ్యకరంగా రవీంద్రారెడ్డి, నీకు అనిత గారు నా కొడక అని మాట్లాడితే నీకు అంత బాధ వచ్చేసిందే, నీకు అంత ఏడుపు వచ్చేసిందే. నువ్వు అనిత గారిని ఉద్దేశించి ఎలాంటి పోస్టులు పెట్టావో నీకు గుర్తుందా? తెలుసు కదా ఎలాంటి పోస్టులు పెట్టావో. అనిత గారు ఫోటోల్ని మార్పింగ్ చేసి ఆవిడ ఫోటోల్ని అసభ్యకరంగా చేసి దాని మీద పోస్టులు పెట్టి ఒక సునకానందం పొందిన ఒక పోరంబోకు వ్యక్తివి నువ్వు వచ్చి అనిత గారి గురించి మాట్లాడుతున్నావు. అనిత గారికి మీరు నీతులు చెప్తున్నావు. ఎంతమంది మహిళల్ని వేధించావు నువ్వు పోస్టులు పెట్టి? ఎంతమంది మహిళల్ని? అనిత గారిని వేధించావు, టీడీపీలో ఉన్న మహిళల్ని వేధించావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏ విధంగా పోస్టులు పెట్టావు? పవన్ కళ్యాణ్ గారు భార్యని ఉద్దేశించి ఏ విధంగా పోస్టులు పెట్టావు? అందరూ గుర్తుందిరా? రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు మర్చిపోరు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు సత్యమణిని ఉద్దేశిస్తూ నువ్వు పెట్టిన పోస్ట్ ఏందిరా? మాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు బయటకు తీసుకొచ్చి మాకు చూపించాలా అని పోస్టులు పెట్టావు కదా. మాకు ఎప్పుడు మూడొస్తే పవన్ కళ్యాణ్ మాకు ఎప్పుడు మూడొస్తే మీ భార్యని తీసుకొచ్చి మాకు చూపించు అని పోస్టులు పెట్టావు. ఇవి పద్ధతైన పోస్టులా? ఈ అసభ్యకరమైన పోస్టులు కదా. ఇలాగా నీచంగా దౌర్భాగ్యంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నీకు తల్లి ఉంది అని ఇంగిత జ్ఞానం మరిచిపోయి నువ్వు సాక్షాత్తు ఒక మహిళ దగ్గర
అంటే అప్పటి ముఖ్యమంత్రి సతీమణి దగ్గర పిఏగా పనిచేస్తూ కూడా నువ్వు అలాంటి పోస్టులు పెట్టావంటే నేను ఏమనాలి? అనిత గారు నా కొడక అంటే నీకు బాధ వచ్చేసిందా? చెత్త నా కొడక, నువ్వు ఇప్పుడు వచ్చి పత్తిలాగా పత్తి కప్పులు చెప్తున్నావా? చేయాల్సిన పనికి మాలిన పనులు చేసి, చేయాల్సిన పోస్టులని పెట్టేసి, మాట్లాడాల్సిన మాటలని పెట్టేసి, ఇప్పుడు అనిత గారు ఒక మహిళ ఉండి నన్ను నా కొడక అనింది. కొడక అంటే నీకు అంతలా వచ్చేసింది, అంత పౌరుషం నీకు? పనికి మాలినవాడా, పనికి మాలిన వ్యక్తి. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు వినండి. కాదు కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దానికన్నా ముందు నీ పులివెందులకు సంబంధించినటువంటి టీడీపీ నేత బీటెక్ రవి ఓ ఛానల్ ప్రైమ్ టైం డిబేట్ లో కూర్చొని మీ ఫ్యామిలీకి ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, అండ్ బై ద సేమ్ వే మీ వైఫ్ కి ఓ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అమ్మా, రేపు ఎల్లుండో వైసీపీ నేతలే, ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే మీ భర్తని చంపేస్తారు, ఎక్కడున్నా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి లొంగిపోమని చెప్పండి అని చెప్పి. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వైసీపీలో కీలక నేతలు కానీ మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారా? ఎందుకు చంపుతారా వాళ్ళు? చంపేస్తారా? నువ్వు ఆ రోజు జస్ట్ మిస్ అయిపోయావు. నిన్ను చంపాలని ప్రయత్నించారు. నువ్వేమన్నా అంటే సొంత బాబాయినే చంపిన వాళ్ళకి నువ్వు ఒక లెక్కరా? ఏమే, సొంత బాబాయ్, సొంత నాన్న తమ్ముడు, ఒక నాన్న తమ్ముడు, సొంత బాబాయ్, ఒక రక్త సంబంధం, అతన్నే చంపినప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తివి, నిన్ను చంపడానికి గ్యారెంటీ ఏముంది? వాళ్ళు ఏమన్నా శుద్ధపోసలా? వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళ? వాళ్ళ చరిత్ర తెలుసు కదా. వాళ్ళకు అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళని లేపేస్తారు. వాళ్ళకి రాజకీయంగా ఏదైనా లబ్ధి చేరుతుందంటే ఎవరినైనా చంపుతారు. దానికి ఉదాహరణ బాబాయిని చంపేశారు. బాబాయ్ అడ్డు వస్తున్నాడు, బాబాయిని కానీ చంపితే మనకు సింపతి వస్తుంది, దాని మీద మనకు గెలిచేయచ్చు అని ఒక పనికి మాలిన పనితో, ఆలోచనతో సొంత బాబాయిని చంపేశారు. కోడి కత్తితో గుచ్చిపించుకున్నాడు, కోడి కత్తితో. అంత దరిద్రులు వాళ్ళు. వాళ్ళనే చంపంగా, సొంత బాబాయినే చంపంగా ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? నువ్వెంత? ఆ రోజు నిన్ను చంపాలనుకున్న మాట వాస్తవం. నిన్ను చంపితే దాన్ని టీడీపీ మీద దోచేయాలని చెప్పి ప్రయత్నించారు. ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వరా రవీంద్రారెడ్డి గురించి వెతుకుతున్నారు. ఇప్పుడు కానీ వీడిని కానీ చంపేస్తే కూటమి ప్రభుత్వం వీడిని చంపేసింది అని దాని మీద రాజకీయం చేయాలని ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చాయి. అదృష్టశాతతో నువ్వు దొరికిపోవడం, నిన్ను అరెస్ట్ చేయడం, నిన్ను కొన్ని నెలల పాటు జైల్లో ఉంచడం వల్ల నువ్వు బతికి బట్టగట్టావు. లేకపోతే నిన్ను ఎప్పుడో వేసేసేవాళ్ళు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చంపుతారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ సొద్దపోసలు. సొద్దపోసలు అయితే బాబాయిని ఎందుకు చంపుతారా? బాబాయిని ఎందుకు చంపుతారు? బాబాయిని చంపిన వాళ్ళకి నువ్వు ఒక లెక్క. ఎవరినైనా చంపుతారు వాళ్ళు. రాబోయే రోజుల్లో ఎవరిని చంపినా ఆశ్చర్యపోకర్లా. ఒక పెద్ద తలకాయ లేచిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఏమే అర్థమవుతుందని నేను చెప్పేది? రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక పెద్ద తలకాయ లేపేసినా కానీ ఆశ్చర్యపోకర్లా. లేపేస్తారు. లేపేసి అప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారి మీద నారావారి రక్త చరిత్రని ముద్ర వేశారో అదేవిధంగా మళ్ళీ ఎవరినో ఒకరు లేపేసి అదేవిధంగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి రాజకీయంగా మైలేజ్ వస్తుందంటే, రాజకీయంగా మనం ఎదుగుతామంటే, రాజకీయంగా మనకి ఇది ఉపయోగపడుతుందంటే ఎవరినైనా చంపుతారు. తల్లినైనా చంపుతారు, చెల్లినైనా చంపుతారు, తండ్రినైనా చంపుతారు, బాబాయినైనా చంపుతారు, తమ్ముడినైనా చంపుతారు. ఏమే తమ్ముడినైనా చంపుతారు. ఎవరిని చంపడానికి కూడా ఏ మాత్రం కూడా పులివెందుల ఎమ్మెల్యే పుట్టిరెడ్డి అనే వ్యక్తి వెనకాడడు. అతను చరిత్ర అందరికీ తెలుసు, అతను రాజకీయం ఎలా తెలుసు, అతను రాజకీయాల్లోకి రాకముందు ఎలాంటి పనులు చేసేవాడు, ఎలాంటి సెటిల్మెంట్లు చేసేవాడు, ఎలాంటి దందాలు చేసేవాడు, ఎవరినెవరిని బెదిరించారు, ఎవరినెవరిని కొట్టారు, ఎవరినెవరిని పొడిచారు, ఎవరినెవరిని నాలుగు మీద కత్తితో కోసేవాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గుడు కాబట్టి
ఈ రోజున అతన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు వద్దురా, మాకు నీలాంటి వాడు రాజకీయాలు ఉండకూడదు, మాకు ముఖ్యమంత్రి ఉండకూడదు, ఏదో తెలుసో తెలియకో ఒకసారి మిమ్మల్ని గెలిపించుకున్నాము, నీ గురించి తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము, నీలాంటి వాడు మా రాష్ట్రానికి అవసరం లేదు అని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించి ఇంట్లో కూర్చోబెట్టారు. అలాంటి దుర్మార్గుడు మీ నాయకుడు. నువ్వు పనిచేసే నీవు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నావో ఆ వ్యక్తులు అంత మోసమైన వాళ్ళు. అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు చంపాలనుకుంటారు? చంపేస్తారా? నా మాటిని నువ్వు ఈ రాజకీయాలు వదిలేసి ఏ రాష్ట్రానికైనా పారిపోవు, నువ్వు ఉండబాకు. రాబోయే రోజుల్లో నేను లేపేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోకర్లా, లేపేస్తారు నేను. ఎందుకంటే నేను లేపేస్తే సింపతి చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, సింపతికి కార్డు ఓడటానికి, దాని మీద రాజకీయం చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా మీ ఫ్యామిలీని చూసుకొని ఏదైనా రాష్ట్రానికి వెళ్ళిపో. నువ్వు బయట కనిపించి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడబాకు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్వ్యూల పేరుతో నేను నీతిమంతుడిని, బుద్ధిమంతుడిని, అనిత గారు నా గురించి ఎలా మాట్లాడారు, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని ఇలాంటి పనికి మాలిన మాటలు ఆపేసి అర్జెంటుగా నువ్వు ఎక్కడికైనా పారిపో. సరేనా? జై హింద్.